We couldn't find a better person rather than our very own chief mentor Bhavani Shankar sir to start with. Sir, with a heart filled with gratitude, love and honor, we welcome you onto the stage to share a few words. Please give a round of applause. మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ మనకు. సో వాట్ ఐ వాంట్ టు థింక్ అబౌట్ హియర్ ఈజ్ ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి మీరు వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, లేదా ఏదైనా నేను ఒక డిఫరెంట్ కరిక్యులంని ఎక్స్పీరియన్స్ అయ్యానని సాటిస్ఫై అవుతున్నారా? సెకండ్ ఆప్షన్ ఏ ఎవరైనా ఉన్నారా? కళ్యాణి రైట్. ఏంటి అన్ప్రెడిక్టబుల్ పెయిన్ఫుల్ స్టడీ క్రైసిస్. యా నెక్స్ట్, నేను మొన్న మీకు బాహుబలి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని ఏదో చెప్పాను. అందులో బాయ్స్ అయితే చాలా ఎక్కువ స్ట్రెంత్ వచ్చారు. అంటే స్ట్రెంత్ అంటే అసలు రాలేదు, రైట్. గర్ల్స్ మాత్రమే ఉన్నారు. ఎంతమంది మనకి యూపీఎస్సీ జర్నీ ఇటు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పడేసి సీరియస్గా చదువుదామని ఆలోచనలో ఉన్నారు? ఏనన్నా? మ్యాక్సిమం, రైట్, వెరీ గుడ్. అండ్ పీజీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైట్, పొలిటికల్ సైన్సా? ఎకనామిక్స్ చేసే ఇంట్రెస్ట్ లేదా? అది ఉంటే ఇప్పుడు మనం ఆప్షన్లో ఏది తీసుకున్నా ఎంఏ ఎకనామిక్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకే, అంటే మనకి ఆర్బీఐ ఎగ్జామ్స్ పెడితే రాయొచ్చు, అది అందుకోసం, రైట్. అండ్ సెకండ్, అంటే ఇదే టైం కాబట్టి అందరూ దొరికేది ఇప్పుడే. మన క్లాస్ తీసుకుంటా అంటే నాకు సగమే ఉన్నారు స్ట్రెంత్, పూర్తిగా లేరు. సో ఈ టైంలో అయితే ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది ఫెస్ట్ రోజు కొన్ని విషయాలు చెప్పాల్సిందని. సో అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఒక షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నాం మనం. షెడ్యూల్ అంటే లాంగ్ టర్మ్ పాంచజన్య లాంటిది. అది కొంచెం హెక్టిక్ ఉండదు, కంఫర్ట్ ఉంటుంది, టైలర్డ్గా ఉంటుంది. మీ మెయిన్స్ ఓరియంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది నెక్స్ట్ 2 years. సో ఇవన్నీ క్లాస్లో చెప్దామంటే సగం లేరు కాబట్టి బాయ్స్ అయితే అసలు దొరకరు. సో థర్డ్ పాయింట్ అంటే మీకు చెప్తున్నాను చూడండి, జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ దాని షెడ్యూల్ రిలీజ్ అయ్యేది ఒక 1 weekలో రిలీజ్ అవుతుంది మోస్ట్లీ. ఓకే, ఒక 1 weekలో ఆ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అండ్ సిలబస్ కాన్సెప్ట్స్ ఎన్ని, వాటి మీద ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్తో సహా ఉంటాయి. అండ్ ఒకసారి మన ఫ్యాకల్టీ స్కో వేసుకోండి. శ్రవణ్ సార్ అంటే కాదు, ఇటు రావాలి. అనిల్ సార్, కమన్. సైదేశ్వర్ సార్, ఇక సైదేశ్వర్ మీకు క్లాస్కి రాని వాళ్ళకి ఎలా నెక్స్ట్ మెంటర్షిప్కి కూడా సగం వస్తున్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో కన్సిస్టెంట్గా వచ్చే వాళ్ళందరికీ కలిపి ఒక ఫైనల్ షెడ్యూల్ మనకి జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ వస్తుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ 1 weekలో దాని షెడ్యూల్ రిలీజ్ చేస్తాను. థర్డ్ పాయింట్, నాకు కావాల్సిన ఒకే ఒకటి రిక్వైర్మెంట్, నాకంటే నాకు కాదు మీకే, అండ్ మీకోసం మేము, మా కోసం మీరు కూడా ఉంటారు. రిక్వైర్మెంట్ 2028 సిల్వర్ జూబ్లీకి కేపీస్ 21st Century IAS అకాడమీ నుంచి ఫస్ట్ ర్యాంక్ కావాలి. అది మీ నుంచే రావాలి. ఏంటి ఇప్పుడు మీ సీనియర్స్ని చాలాసార్లు పట్టుకునే ప్రయత్నం చేశాను కానీ మనతో అవ్వలేదు. వాళ్ళకి వింగ్స్ రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతూ ఉంటారు, మా చేతిలో ఉండరు. సైదేశ్వర్ సార్ చాలాసార్లు చెప్పేవాళ్ళు, సార్ వీళ్ళ దగ్గర మంచి పొటెన్షియల్ ఉంది సార్, వీళ్ళు ర్యాంకులు కొడతారు, వీళ్ళని వదిలిపెడితే వీళ్ళు మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతారని 100 సార్లు చెప్పారు. సార్ కూడా వెళ్ళి క్లాస్కి వెళ్ళి స్పెషల్గా దాని మీద మోటివేషన్ కూడా చేసి వచ్చారు. అంతే మోటివేటెడ్గా వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్లో అకామిడేట్ అయ్యారు. ఒకవేళ నీకు సేమ్ ప్లేస్లో బోర్ కొడుతుందంటే అశోక్ నగర్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మళ్ళీ నువ్వు క్లాసెస్ వినాలని అంత కుతూహలం ఉంటే, అంత ఉత్సాహం అవన్నీ ఉంటే మళ్ళీ మన అశోక్ నగర్లో టోటల్గా అన్ని క్లాసులు ఫ్రీగా వినండి. 1 year ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది కదా డైరెక్ట్ ఐఏఎస్ వాళ్ళకి, అవే క్లాసెస్ మళ్ళీ వినండి కావాలంటే, ఇంట్రెస్ట్ ఉంటే. టోటల్గా ఏ సబ్జెక్ట్ వినాలన్నా కూడా ఎనీ టైం వచ్చి వినొచ్చు సిస్టమిక్గా. అసలు మన డిగ్రీ 3rd year పాస్ అవుట్ అయిన వాళ్ళకి
1 year ఆ కోచింగ్కి సంబంధించి టోటల్ ఫ్రీ, ఏది 1% కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఫస్ట్ ర్యాంక్. అండ్ సెకండ్ పాయింట్, ఇంకా మీరు క్లాస్లో ఇంటూ కూర్చుంటా అంటే కూడా ర్యాంక్ రావడం ఇంకా డిలే అవుతుంది. ఇక క్లాసులు వినడం అనేది ఆపి ఫుల్ ఫోకస్ అంతా మీ నోట్స్ మేకింగ్, మీ ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ మీదనే పెట్టాలి, మీ ఆన్సర్ రైటింగ్ మీద. సో నెక్స్ట్ 1 weekలో అందుకే ఎక్కువగా నోట్స్ మేకింగ్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్లో మనం ఎంఫసైజ్ చేసేటట్టు షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నాను చెప్పాను కదా, రైట్. అండ్ ఈ ఫస్ట్ ర్యాంక్ తీసుకొని రావాలి అంటే ఏదో ఎమోషన్ కోసం కాదు ఇది చెప్పింది, తీసుకొని రావడం. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ అవర్ స్కిల్స్ ఫ్రమ్ అవర్ ఎండ్ యాజ్ వెల్. యూపీఎస్సీతో మనం కంపీట్ అవ్వాలి ఇప్పుడు, వాళ్ళని బీట్ చేసి అండ్ మనము ఢిల్లీ దద్దరిల్లాలని చెప్పాను. ఇక్కడి నుంచి వచ్చే ర్యాంక్ శంషాబాద్ వైపు అందరు చూడాలి. అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా సివిల్స్ కొట్టించడం అంత కష్టమేమీ కాదు అని మనం నిరూపిస్తే దీనిలో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని కెరీర్ ఎక్స్ప్లోరేషన్కి దొరుకుతుంది, ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే సివిల్స్ ఫౌండేషన్ని కరెక్ట్గా ఫాలో అవుతుంటే, ఒకవేళ ఐఐటీలో మనకున్నే సీట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి 3 లక్షల మంది ఐఐటీ ప్రిపేర్ అయితే 3,000 మంది సెలెక్ట్ అవుతున్నారు ఐఐటీ. మిగతా వాళ్ళంతా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొంత అకామిడేట్ అవుతారు. సో వాట్ ఈజ్ ఆల్టర్నేట్ కెరీర్ అనేది ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ కూడా ఇప్పుడు మనము ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు 1 నేషన్ 1 కరికులంగా తీసుకెళ్తున్నాము. ఇది ప్రిపేర్ అయితే కరెక్ట్గా మనము క్లాట్, క్యూట్, ఐపీమ్యాట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సిఏపిఎఫ్, సిడిఎస్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్స్ అండ్ యూపీఎస్సీ సిలబస్లో భాగంగా ఇక మనం హోటల్ జేఈ, హాస్పిటాలిటీ సైన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. దాదాపు 44 సెంట్రల్ యూనివర్సిటీస్, 27 లా యూనివర్సిటీస్ అండ్ ఐఐఎమ్స్, 100+ ఐఐఎమ్స్ ఉన్నాయి ఇండియాలో. దానిలో మనము క్యాట్ రాయాలనుకుంటే మీరు ఇప్పుడు రాయొచ్చు, ఫైనల్ నెక్స్ట్ ఇయర్ కూడా రాయొచ్చు. కామన్ అడ్మిషన్ టెస్ట్ ఐఐఎమ్స్లో సీట్ వస్తుంది. లేదు మీరు ఫారెన్కి వెళ్ళాలన్నా, జీమ్యాట్ రాసినా సీట్ రావాలన్నా ఇదే సేమ్. యాప్టిట్యూడ్, రీజనింగ్ బాగా ఫోకస్ చేసి కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉంటే మంచి ప్లేస్మెంట్ వస్తుంది, అక్కడ వెళ్ళొచ్చు. ఇవన్నీ ఒక అంబ్రెల్లా సిలబస్లో మనం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు కాస్త సిస్టమైజ్ అయ్యి ఇంకెక్కువ స్ట్రెంగ్తన్ అయింది. మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంటే ఎలా రన్ చేయాలని నాలెడ్జ్ వస్తుంటుంది కదా. ఎందుకంటే ఇదేమి డిగ్రీలో సిలబస్, ఇంటర్లో సిలబస్ బట్టి కొట్టిచ్చే 100 క్వశ్చన్లు ఇచ్చాయి, చూడుకుని రాయించే, సెమిస్టర్ రాయంగానే 9 పాయింట్స్ CGPA వచ్చే ఎస్టాబ్లిష్ సిస్టమ్ కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆటోనమస్ సిస్టమ్. ద కరిక్యులం విచ్ వీ హ్యావ్ డిజైన్డ్ ఈజ్ టోటలీ ఇండిపెండెంట్. సో మన ఇండిపెండెంట్ కరిక్యులంని మనమే రన్ చేస్తున్నప్పుడు సిస్టమైజ్ చేయడానికి టైం పట్టింది అండ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ కూడా అవుతుంది. దట్ ఈస్ వాట్ ద టెస్టిమోనీ ఆఫ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. నేను ఒక పాయింట్ మేజర్గా యూజ్ చేశాను. భాస్కర్ లాంటి స్టూడెంట్కి కంటిన్యూస్గా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి రీజన్ ఒకటే చెప్పాను నేను. మధ్యలో ఎవరు లేరు భాస్కర్కి, ఇక్కడున్న మాకు మధ్య. భాస్కర్కి కేపీ గురువే కాదు, పేరెంట్ కూడా. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ పేరెంట్ కేపీఏ, టీచర్ కేపీఏ అవ్వడం వల్ల మధ్యలో ఇంకెవరు డెసిషన్ మేకింగ్ లేదు. మేమేం చెప్తే అది చేస్తాడు అంతే, అది మాత్రమే చేస్తాడు, ఇంకేం చేయడు, మళ్ళీ వేరే థింగ్ కూడా చేయడు. ఈ ప్రాసెస్లో ఇవన్నీ అప్లై చేయాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, పాంజేనీలు ఇవన్నీ పెట్టామంటే కరెక్ట్గా అలానే ప్రిపేర్ అయ్యేవాడు అంతే. సో దిస్ ఈజ్ వాట్ మనము పేరెంట్స్కి ఇప్పుడు అవేర్నెస్ లేనప్పుడు మనం కొంచెం గైడెన్స్ ఇవ్వాలంతే. ఏం గైడెన్స్? సో ఈ సిస్టమ్ ఇలా రన్ అవుతుంది. మనకి తెలిసింది ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే. మిగతా సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఎంటర్ప్రీనర్షిప్లో వెళ్ళాలంటే ఐఐఎమ్స్కి వెళ్ళాలి, ఒక లీడర్గా మనం ఎమర్జ్ అవ్వాలంటే. అండ్ యూత్ ఎప్పుడైనా ఏ రంగం తీసుకున్నా మళ్ళీ ఇంకోటి మేజర్గా నేను చెప్తున్నాను చూడండి, స్ట్రగుల్ అవ్వక తప్పదు. ఒక యూపీఎస్సీనే మనం అనుకుంటున్నాం ఏదో యంగ్స్టర్స్ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారనే భ్రమలో ఉన్నారు. కానీ ఒక బిజినెస్ నువ్వు ఒక సంస్థని ఏర్పాటు చేసి దాన్ని నువ్వు సక్సెస్ చేయాలంటే ఎంత టైం పడుతున్నాను? ఇంకా మనం ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి. ఏ స్విగ్గీయో జొమాటో పెట్టాడు, లేదా ఊబరోలో పెట్టాడు, లేదా అది కూడా కాదు, నువ్వు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టావు, ఏదైనా పెట్టి నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఒక డికేడ్ కష్టపడాలి. ఒక ఫీల్డ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీడియా నువ్వు కష్టపడి ఒక నేమ్ తెచ్చుకోవాలంటే అట్లీస్ట్ ఒక 5 years నుంచి 10 years కష్టపడాలి.
ఒక సినిమా స్టార్ అవ్వాలి. సిద్ధు ఎక్కడ? స్టార్ బై సిద్ధు ఉన్నాడా? మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇది ఓకే. సిద్ధు చేస్తుంటాడు కదా, డ్యాన్స్ బాగా చేస్తుంటాడు, ఫిల్మ్స్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఒకవేళ ఉన్నా, అందులో అడుగుపెట్టినా హీ హ్యాస్ టు వర్క్ హార్డ్ ఫర్ అబౌట్ 5 to 10 years. అండ్ నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళాలన్నా ఇప్పుడు కశ్యప్ బాగా సూట్ అవుతాడు దానికి. హవెవర్ ఐఏఎస్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ అదే అనుకుంటున్నా, నాకు తెలిసి మనోడిది. సో పాలిటిక్స్లోకి వెళ్ళాలన్నా నువ్వు మినిమం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? 10 years కష్టపడ్డా కూడా కెరీర్ ఉంటుందో లేదో తెలియదు. అందులో నువ్వు సక్సెస్ అవుతా లేదో సెకండరీ. పాలిటిక్స్ అది ఎంత పెద్ద తోపైనా సరే, పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ దిగినా 2 చోట్ల ఓడిపోయి 0 seatsతో బయటకు వచ్చాడు. తర్వాతే కదా ఫైనల్గా ఒక మేజర్ కొంత రెస్పెక్టబుల్ పొజిషన్ వచ్చింది. అంటే అవమానాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. నీతోటి ఇది కాదు అనేది ఫేస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. అండ్ నువ్వు పాలిటిక్స్ తీసుకున్నా, ఫిలిమ్స్ తీసుకున్నా, ఎంటర్ప్రీనర్షిప్ తీసుకున్నా, ఒక విద్యా సంస్థ నెలకొల్పినా, లేదు నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ ఇలాంటివి నువ్వు సాధించాలన్నా 5 years అయితే ఏ రంగంలో అయినా నువ్వు కష్టపడక తప్పదు. సో ఈ కేవలం ఈ ఫీల్డ్కి మాత్రమే సంబంధించింది కాదు, ఊరికేనే వస్తాయా పొజిషన్స్, అట్లా ఏం లేదు. నీకు కష్టపడమని కూడా ఎవడు బతిలాడతలేడు. అది నీ కెరీర్ కోసం నువ్వు ఒక పొజిషన్కి రీచ్ అవ్వాలి, ఒక ప్యాషన్తో జర్నీ చేయాలనుకుంటున్నావు కాబట్టి అది నువ్వు తీసుకున్న పర్సనల్ చాయిస్. అల్టిమేట్గా ఇవన్నీ పర్సనల్ చాయిస్. నీకు మొన్న ప్లేస్మెంట్స్ ఏవో డ్రైవ్ కండక్ట్ చేశారు, దానిలో నీకు ఇంట్రెస్ట్ నువ్వు వెళ్తే నీకు పర్ యానం 6 lakhs ప్యాకేజ్తో 5 lakhs ప్యాకేజ్తో ఏదో జాబ్ వస్తుంది కదా. ప్రస్తుతానికి నువ్వు ఒక బైక్ కొనుక్కోగలవు, ఒక ఐఫోన్ కొనుక్కోగలవు, ఓకే, ఇండిపెండెంట్గా ఒక ఫ్లాట్ తీసుకోగలవు, వీకెండ్స్కి ఏవో పబ్బులకి వెళ్తావు, అప్పుడప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకుని అట్లా నీకు గడిపేస్తూ ఉంటావు. కొంత చిట్టి కట్టుకుంటావు, తర్వాత ఫైనల్గా పెళ్ళి అవుతుంది, ఈఎంఐలు కట్టుకుంటావు. ఇదే అంతే బేసిక్ పాయింట్. ఇదే అందరిలాగా అట్లా నువ్వు బతికేచ్చు హ్యాపీగా. అట్లా కాదు, నాకు పర్సనల్ చాయిస్ ఉంది, ఆ పర్సనల్ చాయిస్లో నేను ఒక రంగంలో రాణించాలనుకున్నావు అంటే దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నువ్వు వర్క్ హార్డ్ చేసేటప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ క్రిటిసైజ్ చేయకూడదు. ఇక నీకు ఆపర్చునిటీస్ లేవని కారణాలు చెప్పకూడదు. ఓకే, అందరూ చెప్పే బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే నెగిటివ్ అనే చెప్తాను. అదే ఫస్ట్ మానిటరీ రీజన్స్ అన్నీ నెగిటివే. యాక్చువల్లీ మానిటరీ ఇప్పుడు వస్తున్నంత చీప్ లగ్జరీ మీ ముందు జనరేషన్కి లేదు. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రీగా దొరుకుతాయి, బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఫ్రీగా దొరుకుతాయి. ఇప్పుడు ఏది మనీ పెట్టి ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. సో మనీ ఈజ్ నాట్ బిగ్గెస్ట్ టాస్క్. సమ్ వాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సమ్వేర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఓకే ఫైన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్లీ అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్. నువ్వు సర్వైవ్ అవ్వడానికి మాత్రం కావాలి, బట్ సక్సెస్ కావడానికి అవసరం లేదు ఎనీ టైం. సో నేను చెప్తున్న ఈ బేసిక్ పాయింట్ ఈ ఏజ్లో తీసుకోవాల్సిన ట్రాన్సిషన్ టైం ఇది. ఏ బేసిక్ పాయింట్ అంటే నెక్స్ట్ 5 years, ఆ తర్వాత 50 years భవిష్యత్తుని నిర్ణయించేది. ఈ 5 years మరి నేను స్ట్రగుల్ అవుతానా, నాకు నచ్చిన పర్సనల్ చాయిస్ తీసుకుంటానా. పర్సనల్ చాయిస్ అంటే ఏంటి? స్ట్రగుల్ అయ్యే చాయిస్ ఒకటి. స్ట్రగుల్ అంటే ఎంజాయ్ చేయడం, లైఫ్లో స్ట్రగులే ఎంజాయ్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు కంటిన్యూస్గా వాడు సక్సెస్తో తృప్తి పడ్డాడు. ఇక్కడికి రాగానే ఇది అయిపోయింది, ఇక్కడికి రాగానే ఇది అయిపోయింది అని సాటిస్ఫై అవ్వడు. ఇప్పుడు మనకి ఏదో ఇక్కడ నుంచి 10 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వగానే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్ కావాలనిపిస్తుంది యూపీఎస్సీకి, అది రాగానే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా టాప్ 10 ర్యాంక్స్ కావాలనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్ట్రగ్లింగ్ ఎంజాయింగ్ జర్నీ అనమాట. అంటే నువ్వు కావాలని ఛాలెంజెస్ నువ్వే ఎత్తుకుంటావు, నీ బిహేవియర్ అట్లా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఛాలెంజ్ని ఎప్పుడైతే చూస్ చేసుకోవడం స్టార్ట్ చేసావో కెరీర్లో, ఆ నెక్స్ట్ మినిట్ నువ్వు స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అలా కంటిన్యూస్ 5 years స్ట్రగుల్ అవ్వడాన్ని నువ్వు ఎప్పుడైతే ఎంబ్రేస్ చేస్తూ వస్తున్నావో, నువ్వు ఖాళీగా కూర్చోబెట్టారే ఊకే ఎందుకు రా పంచాయతీ, నీకు హ్యాపీగా తిను, పండుకో, నచ్చినట్టు తిరుగు, నీకు పాకెట్ మనీ ఎంత కావాలంటే అంత ఇస్తాము అని పేరెంట్స్ చెప్పినా సరే వాడు పీస్ఫుల్ కూర్చోడు. ఓకే, వాడితో పాటు ఈ ప్రపంచాన్ని పరిగెత్తిస్తాడు. అట్లాంటి వాళ్ళే లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. దట్ ఈస్ వాట్ అవర్ థీమ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్, రైట్? సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఆల్రెడీ అయిపోయారు మీరు, అండ్ ఫ్యూచర్ని మీరే నడిపించాలి. మన KPISతో సహా మీరే నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను.